అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ జే బాబు, ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం. అండ్ రీసెంట్గా ఎంసెట్లో ర్యాంక్స్ రిలీజ్ అయినాయి. పేరెంట్స్ అందరూ వాళ్ళ చిల్డ్రన్ని ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఏ బ్రాంచ్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఏ కాలేజీలో జాయిన్ అవుతా బాగుంటుందని పేరెంట్స్ వాళ్ళు ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా కొంతమంది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. యాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్ నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంజనీరింగ్లో అందరికీ తెలిసినట్టుగా కోర్ బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇట్లా బ్రాంచ్లు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. బట్ ప్రజెంటు మెజారిటీ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ అలైడ్ బ్రాంచెస్ అంటే సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లాంటి బ్రాంచ్లు చేరడానికి ఇష్టపడుతున్నారు. అదేం తప్పు కాదు కానీ, బట్ ముందుగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక అనాలిసిస్ చేసుకోవాలి. బ్రాంచ్ ముఖ్యమా, కాలేజ్ ముఖ్యమా? ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేసుకొని డెసిషన్ తీసుకుంటే మంచిది. యాక్చువల్గా నన్ను అడిగితే కాలేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ బ్రాంచ్. ఎందుకంటే కాలేజీలో ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా ఉన్నారు, దట్ మీన్స్ టీచింగ్ ఎలా ఉంటుంది, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఎలా ఉంది, ఆ తర్వాత ఫైనల్గా ప్లేస్మెంట్స్ ఎలా ఉంది. స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత మంచి టీచింగు, ఆ తర్వాత ప్లేస్మెంట్స్కి సంబంధించిన ట్రైనింగు, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్ వర్క్, ల్యాబొరేటరీస్ అవి గనక ఉన్న కాలేజీల్లో జాయిన్ చేయిస్తే అప్పుడు ఆ స్టూడెంట్కి ఏ బ్రాంచ్ జాయిన్ అయినా కానీ, ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాయిన్ చేయించారు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆ కాలేజీలో కనుక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ స్ట్రాంగ్గా ఉండడం అంటే వాటి యొక్క స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. ఏ కాలేజ్ అయినా సరే ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రొసీడ్ అవ్వాలి. లాస్ట్ 3-4 ఇయర్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మంచి కాలేజీలో స్టూడెంట్ కనుక జాయిన్ చేస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా బ్రాంచ్ ప్రయారిటీ వెళ్ళి ఏదో బిలో యావరేజ్ కాలేజీలో జాయిన్ అయితే బీటెక్ డిగ్రీ వస్తుంది కంపల్సరీగా, కానీ తర్వాత ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దేర్ఫోర్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వీటిని దృష్టిలో ఉంచుకొని మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోమని నేను సలహా ఇస్తాను. సో యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టాప్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. టాప్ మీన్స్ అకాడమిక్స్, ల్యాబొరేటరీస్, ప్లేస్మెంట్స్ ఇవన్నమాట అండి. ఆ తర్వాత నెంబర్ వన్ లెవెల్ అంటారు వాటిని. ఆ తర్వాత నెంబర్ 2 లెవెల్లో కూడా కొన్ని ఉంటాయి. అది పేరెంట్స్ జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కాలేజెస్ లిస్ట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రీజియన్లో
కొన్ని ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం, గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశాఖపట్నం, లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్కలి, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజం, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నం, ఇట్లా ఇవి కొన్ని సంస్థలు నేను చెప్పినవి. అంటే కొన్నిటిని చెప్పలేదు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కవర్ చేద్దాం. అలాగే రెండవది, మరీ అంత టాప్ ప్లేస్మెంట్స్ లేకపోయినా మంచి టీచింగ్ ఉండి రీజనబుల్ ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజీలు కూడా కొన్ని మనకి మన ఆంధ్ర రీజియన్లో కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలో కొన్ని చెప్పుకున్నట్లయితే విశాఖపట్నం సిటీలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, రెండవది లెండి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్,